ఏపీ జలజీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభమయ్యాయని అందరూ సంతోషిస్తున్న సమయంలో కేంద్ర జల సంఘం T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వినియోగాన్ని ఆపాలని ఆదేశించింది. ఈ మిశ్రమం వినియోగంపై పునరాలోచనలో పడినట్లు ఏపీ జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది. అయితే అనేక చర్చలు పరిశీలనల తర్వాత శనివారం పనులు ప్రారంభించామని, ఇప్పుడు అకస్మాత్తుగా సందేహాలు వెలుబుచ్చడం సరికాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు దావోస్ లోనే చర్చించనున్నారు. సత్వరమే నిర్ణయం తీసుకుని పనులు సజావుగా సాగేలా చూడాలని కోరనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వినియోగించవచ్చని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి CWC శుక్రవారం చెప్పింది. దీంతో ఈ సమాచారాన్ని ఏపీ జలవనరుల శాఖకు పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తికి PPA చేరవేసింది. శనివారం ఉదయం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే T5 కాంక్రీట్ మిశ్రమంపై పునరాలోచనలో పడినట్లు శనివారం రాత్రి CWC నుంచి సమాచారం వచ్చింది. దీంతో ప్రభుత్వం సహా అధికారులు నివ్వెరపోయారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మళ్లీ ఈ ఆటంకాలేంటని జలవనరుల మంత్రి నిమ్మల విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు చేరవేశారు. పెట్టుబడుల సదస్సు కోసం దావోస్ కు వెళ్తున్న రామ్మోహన్ నాయుడు దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం వాడే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంపై CSRMS అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ఇచ్చిన అభిప్రాయాలను CWC పరిగణలోకి తీసుకుంది. అనంతరం T5 మిశ్రమాన్ని వాడాలని PPA ద్వారా ఏపీ జలవనరుల శాఖకు సూచించింది. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీకి సైతం CWC వెల్లడించింది. అయితే T16 మిశ్రమం అయితే ప్రాజెక్టు భవిష్యత్తుకు మరింత భద్రత కలిగిస్తుందన్న అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ అభిప్రాయాన్ని కూడా దేబర్షికి CWC వివరించింది. దీంతో T5, T16 మిశ్రమాల విషయంలో అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకోవాలని దేబర్షి ఆదేశించారు. T5 వాడాక భవిష్యత్తుల సమస్యలు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని CWCని నిలదీశారు. దీంతో T5 మిశ్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీకి CWC సమాచారం చేరవేసింది. CWC అభ్యంతరం, దీనికి ముందు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంపై దావోస్ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో అక్కడే చర్చించాలని నిర్ణయించారు. ఈ సమస్యపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పాటిల్ ను కోరనున్నారు. CWC సూచించినట్లు T5 మిశ్రమానికైనా అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ చెబుతున్న T16 మిశ్రమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయనున్నారు. పనులు ప్రారంభించాక కాస్త ఆగాలంటూ CWC పేర్కొనడంపై పాటిల్ ను ప్రశ్నించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కాంక్రీట్ మిశ్రమం వినియోగంపై CWC అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ CSMRS IIT తిరుపతితో సంప్రదింపులు జరపనుంది. T5 మిశ్రమం వాడాలో లేదంటే అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ చెప్పినట్లు T16 మిశ్రమం వాడాలో తేల్చనుంది. ఏ మిశ్రమం వాడేందుకైనా తాము సిద్ధమేనని CWCకి కాంట్రాక్టు సంస్థ బావర్ వెల్లడించింది. దీంతో ఇవాళ కాంక్రీట్ మిశ్రమంపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.